నేషనల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి సరిపోదా శనివారం అనే మరో ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే సూర్య అంటే నాని చిన్నప్పుడే తల్లి అభిరామిని క్యాన్సర్ కారణంగా కోల్పోతాడు. అయితే తల్లి చనిపోయే ముందు సూర్యకి ఉన్న ఆవేశాన్ని తగ్గించేందుకు వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటుంది. దాని ప్రకారం వారంలో శనివారం మాత్రమే సూర్య తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. వారం మొత్తం జరిగిన అన్ని విషయాలు బ్యారేజ్ చేసుకుని శనివారం నాడు ఆ కోపం ప్రదర్శించాలా లేదా అని ఫిక్స్ అయి దాని ప్రకారం ముందుకెళ్తాడు. ఇలాంటి సమయంలోనే సూర్యకు ఒక గొడవతో చారులత అంటే ప్రియాంక మోహన్ పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ఆమె మీద ఇష్టం కూడా ఏర్పడుతుంది. అయితే ఆమెకు వైలెన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఆమె సూర్యతో ప్రేమలో పడిన తర్వాత తన శనివారం సీక్రెట్ గురించి ఆమెకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఒక షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. దీంతో శనివారం సీక్రెట్ రివీల్ కావడమే కాక సోకులపాలెం అనే ప్రాంతానికి చెందిన అందరికీ సూర్య అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం చారులత పనిచేసే స్టేషన్ సిఐ దయానంద్ అంటే ఎస్జే సూర్యను నాని కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో చారులత ఇచ్చిన ఒక సలహాతో సిఐని కొట్టకుండా ఒక సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తారు. దాని ప్రకారం దయానంద్ సోదరుడు పొలిటికల్ లీడర్ కుర్మాచలం అంటే మురళీ శర్మ వద్ద దయానంద్ను విలన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే చారులత సూర్య కలిసి వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? షాడిజానికి ప్యాంట్ షర్ట్ వేస్తే ఇతనే అనిపించే సిఐ దయానంద్ను సూర్య చారులత ఎలా ఎదురించారు? సోకులపాలెం ప్రాంత ప్రజల్ని సూర్య కాపాడగలిగాడా? అసలు చివరికి ఏమైంది? చారులతకి సూర్యకి ప్రేమ కలగడానికంటే ముందే ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనే విషయాన్ని సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదటి రోజు నుంచి చెబుతూనే వచ్చింది. అలాగే నాని కూడా మేము చెప్పాల్సింది అంత ప్రమోషనల్ కంటెంట్ లోనే చెప్పేశాం. ఇక మీరు థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయడమే అన్నట్టుగా ప్రేక్షకుల్ని ఒక రకమైన మైండ్ సెట్ తో ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు కూడా కథనే చూపిస్తున్నారు అంటూ ఎలా ఉంటుందో అని చూసేందుకు థియేటర్స్ కి వచ్చారు. అలా వచ్చిన వాళ్లకు ఏమాత్రం నిరుత్సాహపడకుండా తనదైన శైలిలో కథ నడిపించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుంచి సూర్య క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి అతని శనివారం సీక్రెట్ ఏంటి, ఎందుకు ఆవేశాన్ని శనివారానికి మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలు చాలా కన్విన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే మూర్ఖత్వానికి పరాకాష్ట, సాడిజానికి నిలువెత్తు రూపంలో ఉండే సిఐ దయానంద్ క్యారెక్టర్ ని కూడా ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తూ వారందరికీ అసలు గొడవ ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని కూడా చాలా ఆసక్తికరంగా మలవడంలో దర్శకుడు సఫలమయ్యారు. అయితే ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ హాఫ్ మొత్తం వాడేసుకున్నాడు. దీంతో కొంతమందికి ఫస్ట్ హాఫ్ అంతగా సాగదీసిన ఫీలింగ్ కలగడంతో ఆశ్చర్యం లేదు. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసేలా పెట్టుకున్నాడు. ఇక ఇద్దరు సమవుజ్జీల మధ్య పోటీ ఎలా ఉంటుందో కూడా చూపించాడు. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు కొన్ని ఊహకు అందేలాగా ఉన్నా కొన్ని మాత్రం ఊహకు అందకుండా ఉంటాయి. ఇక డైరెక్టర్ గత సినిమాలతో పోలిస్తే ఇలాంటి ఒక సినిమా ఆయన దర్శకత్వంలో వస్తుంది అని ఎవ్వరూ ఊహించరు. కానీ అలాంటి ఒక సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక నిజానికి కథలో కొత్తదనం ఏమీ లేదు, కానీ ఒక ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న వ్యక్తిని అదే ప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పి ఎలా వాళ్ళందరికీ స్వాతంత్ర్యం కలిగించారు అనే పాయింట్ తో సినిమా తెరకెక్కింది. అయితే శనివారం మాత్రమే చేసుకునే హీరో అనే క్యారెక్టర్ ను ఇలాంటి లైన్ కు జత చేయడంతోనే స్క్రీన్ ప్లే మ్యాజిక్ జరిగేలా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. కథ రొటీన్ గా అనిపించిన కథనంలో కొంతవరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. అయితే కొన్ని సీన్స్ లాజిక్నెస్ అనిపించినా కూడా తర్వాత వచ్చే సీన్స్ వాటిని మరిపించేలా చేశారు డైరెక్టర్. ఇక మల్లాది నవలలో ఒక పాయింట్ తీసుకున్నట్టు మాత్రం ఆ నవల చదివిన వారికి అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నాని గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో వైలెన్స్ పాలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే నాని ఎప్పటిలాగే తనదైన నేచురల్ యాక్టింగ్ తో నటించే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు అసలైన టాస్క్ ఎస్జే సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకునే సమయంలోనే వచ్చి పడింది. ఎందుకంటే సూర్య యాక్టింగ్ నానిని డామినేట్ చేసేలా కొన్ని సీన్స్ లో కూడా అనిపించింది. కొన్ని సీన్స్ లో నాని పాత్ర నటించాల్సిన స్కోప్ లేదు, కానీ అక్కడ సూర్య పాత్రకు నటించాల్సిన అవసరం ఉండడంతో కొన్ని సీన్స్ లో ఎందుకో డామినేట్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక మిగతా వాళ్ళు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియాంక పాత్ర స్కోప్ తక్కువే, ఆమెకు నటించే అవకాశం కూడా తక్కువే దొరికింది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సరిపోదా శనివారం కొత్త కథ ఏం కాదు, కానీ ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని మాత్రం చెప్పొచ్చు.